ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ ఇండికేటర్ చూపించబోతున్నాను. ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనకి ట్రేడింగ్ వ్యూ ఉంది కదా, ట్రేడింగ్ వ్యూలో మనకి ఫ్రీగానే దొరుకుతుంది. ఈ ఇండికేటర్ ఏంటంటే మనకి మార్కెట్ ట్రెండ్ ఏంటనేది మనకు చూపిస్తుంది. దీన్ని మీరు ఇంట్రాడేకి వాడచ్చు, ఇన్వెస్ట్మెంట్కి కూడా వాడచ్చు. ఇప్పుడు ఆ ఇండికేటర్ ఏంటి, దీన్ని కరెక్ట్గా ఎలా వాడాలనేది మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి ఎక్కడ కూడా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇదేంటి చూపిస్తాను చూడండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాను. ముందు ఇది తీసేస్తాను. ఇప్పుడు ఆ ఇండికేటర్ ఏంటంటే, ఇండికేటర్ నేము ఆర్ఐవిఏ అని ఇక్కడ టైప్ చేయండి. చూడండి, ఆర్ఐవిఏ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూపిస్తుంది రివా న్యూస్ సెటప్ అని వచ్చింది చూసారా. ఈ రివా న్యూస్ సెటప్ అనేది ఇండికేటర్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని యాడ్ చేయండి. చూడండి, యాడ్ అయిపోయింది. మీరు స్టార్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్క్ ఫేవరెట్లో యాడ్ చేసుకోండి. చూసుకోండి, రివా న్యూస్ సెటప్ ఇండికేటర్ పేరు. చూడండి, యాడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది 15 మినిట్స్లో ఉంది. ఇంట్రాడేకి 5 మినిట్స్ పెట్టుకోండి. చూడండి, 5 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు మనం దీనిలో ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ చూడండి మనకి ట్రెండ్ ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ ఎలా వచ్చిందంటే మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నట్టు. ఇలా గ్రీన్ మారింది అనుకోండి, అప్ ట్రెండ్ అనమాట. చూసుకోండి, బై సైడ్ మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్లయితే మనకి గ్రీన్ ఈ విధంగా గ్రీన్ రావాలి. ఇక్కడ రెడ్ వచ్చింది కదా, ఇదే విధంగా గ్రీన్ రావాలి. ఇక్కడ వచ్చింది చూసారా, గ్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ పైన మనకి గ్రీన్ క్యాండిల్ రావాలి. ఇక్కడ వచ్చింది చూసారా, ముందు ఇలాగే గ్రీన్ రావాలి. వచ్చిన తర్వాత ఈ 3 లైన్స్ పైన మనకి గ్రీన్ క్యాండిల్ రావాలి. అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. తర్వాత సేమ్ సెల్ సైడ్ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఈ విధంగా రెడ్ వచ్చిన తర్వాత ఈ 3 లైన్స్ దాటిన తర్వాత ఈ కిందన మనకి రెడ్ క్యాండిల్ అనేది రావాలి. అప్పుడు మనం సెల్ సైడ్ చూసుకోవాలి. ఇది మనకి ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకి ట్రెండ్ బాగా తెలుస్తుంది, కానీ మనకి ఎంట్రీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎంట్రీ కోసం మీకు ఇంకో ఇండికేటర్ చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఆ ఇండికేటర్ చూపిస్తాను చూడండి, అది ఏంటనేది. మళ్ళీ ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే చేస్తానంటే టైప్ చేసి యూటీ బాట్. చూడండి, యూటీ బాట్ అలర్ట్స్ అని ఉంది చూసారా, యూటీ బాట్ అలర్ట్స్, దీన్ని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఫేవరెట్లో పెట్టుకోండి. యూట్యూబ్ బాట్ అలర్ట్స్ ఉంది కదా, దీన్ని యాడ్ చేయండి. చూడండి, ఇది కూడా యాడ్ చేశారు కదా, ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు యూట్యూబ్ బాట్ అలర్ట్స్ ఉంది కదా, దీంట్లో మన సెట్టింగ్స్ అనేవి చిన్న మార్చాలి. అదేంటో చూపిస్తాను చూడండి. ఈ యూట్యూబ్ బాట్ అలర్ట్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఈ ముందు ఇండికేటర్స్కి మనం ఏం సెట్టింగ్స్ చేయవసరం లేదు, కానీ ఈ రెండోసారి యాడ్ చేసాం కదా, దీంట్లో సెట్టింగ్స్ చేయాలి. ఈ యూట్యూబ్ బాట్ అలర్ట్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఇన్పుట్స్లో మనకి కీ వాల్యూ 1 అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఈ 1 దగ్గర మనం 2 ఇచ్చేయాలి. తర్వాత ఏటీఆర్ పీరియడ్ అని ఉంటుంది కదా, ఇది ఇక్కడ 10 ఉంటుంది డిఫాల్ట్గా, ఇక్కడ 1 ఇచ్చేయాలి. ఇక్కడ కీ వాల్యూ 2 ఏటీఆర్ పీరియడ్ 1 ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఓకే చేసేయాలి. చూడండి, మనకి సెటప్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇంకేం చేయాల్సిన లేదు. మనం ఎప్పుడు ఎక్కడ బై చేస్తే అక్కడ బై చేయడం, సెల్ చూపిస్తే సెల్ చేయడం. అది ఏ ఏరియాలో అంటే ఇక్కడ చూడండి, మనకి బై ఎంట్రీ కరెక్ట్గా మనం తెలుసుకోవాలంటే ముందు మనకి ఈ విధంగా మనకి గ్రీన్ రావాలి. ఇక్కడ వచ్చింది చూసారా, గ్రీన్ వచ్చిన తర్వాత 3 లైన్స్ ఉన్నది కదా, ఈ 3 లైన్స్ పైన మనకి గ్రీన్ క్యాండిల్ రావాలి. అప్పుడు మనకి బై చూపిస్తాం. బై చేసినట్లయితే మనకి మంచి ఎంట్రీ అనేది దొరుకుతుంది. మళ్ళీ మనకి సెల్ చూపించిన తర్వాత మనం ఎగ్జిట్ అనేది అయిపోతాం అనమాట. సేమ్ సెల్ సైడ్ కూడా అంతే. ఈ విధంగా మనం ఈ 2 ఇండికేటర్స్ యూజ్ చేసి మనం ట్రేడింగ్ చేసినట్లయితే బాగానే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది, చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.